ఇంకొక మాట కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఒకటే ఫ్లైట్లో ప్రయాణిస్తూ రేవంత్ కాళ్ళు పట్టుకున్నాడు, హరీష్ రావు బతిలాడుకున్నాడు. సో కాంప్రమైజ్ పాలిటిక్స్ కూడా నడిచినాయి అన్నటువంటి అంశాన్ని ఆమె లేవనెత్తింది. మనం గత కొద్ది రోజుల్లో చూస్తూ ఉంటే సో హరీష్ రావు టార్గెట్గానే రేవంత్ వ్యాఖ్యలు కావచ్చు, రేవంత్ స్పీచెస్ కావచ్చు, అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చర్చ కానీ సో నిజంగా ఆ విధమైనటువంటి కాలబేరానికి హరీష్ రావు కనుక వెళ్ళినట్టు అవుతుంటే సో ఎందుకు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దానిలో విచారణకు వెళ్తాడు? ఈయనకు ఉన్నటువంటి ఈ సంబంధించిన ఈ వ్యవహారాల్లో రేవంత్ కొంత చూస్తున్నట్టుగా ఊరుకోవాలి కదా. సో ఏంటి ఆ వ్యాఖ్యలు ఎట్లా సార్ నిజంగా కూడా జరిగి ఉండొచ్చు? అట్లాంటి విమాన ప్రయాణాల్లో కాలబేరానికి పోయేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. మీరు రఘునందన్ ఇంటర్వ్యూ చూడలే, డేట్ అండ్ టైం అండ్ ఫ్లైట్ నెంబర్ చెప్పాడు. ఓకే, ఏ ఫ్లైట్ లో ఇద్దరు కలిసి ప్రయాణం చేశాడు నిన్న చూసాను రాత్రి. అవునవును చెప్పారు. క్లియర్ చెప్పాడు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్, ఇది ఫ్లైట్ నెంబరు, ఇది డేటు, నీకు వాళ్ళు చెప్పడం కాదు. 2024 లో నేను చెప్పా ఇది జరిగిందని, అప్పుడు ఎవరు నమ్మలే అన్నాడు. కరెక్ట్, ఇంతమంది అదే చెప్తున్నాం. మాలాంటి వాళ్ళు ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు బట్టి పట్టుకోలేదు. ఈ రోజు కవిత అయిపోయారు కానీ ఇవన్నీ బయటకు వస్తుంది. సో రఘునందన్ సర్టిఫై చేశాడు ఆ ఫ్లైట్ నెంబర్ ఎంత, ఏ టైంలో ప్రయాణించారు, ఏం మాడుకున్నారు మనకంటే తెలుస్తుంది. రాళ్ళు పట్టుకున్నారు పట్టుకోలేరు అది వేరే విషయం, అది జనరల్గా ఎవరు చేయరు. బట్ డెఫినెట్లీ ఒక చర్చ జరుగుతాయి. జరిగితే ఆ చర్చలు పార్టీని డిస్టర్బ్ చేసే పద్ధతి అయితే కుట్ర కింద లెక్క కదా. సో రేవంత్ చేయడంలో కూడా తప్పలేదు అనగా నేను, ఎందుకంటే ఆయన రాజకీయం చేయాలి, కెలగాలి, కెలిస్తేనే వాళ్ళ ప్రభుత్వానికి సుస్థిరత ఏర్పడుతుంది. అందుకని 10 మంది తీసుకున్నాడు. ముందేమన్నాడు, ఎవరు రావాల్సిన మేము తీసుకోం, వాళ్ళ రాజీనామా చేయాలి, రావాలి. మా రాహుల్ గాంధీ ఫిలాసఫీ అన్నాడు. ఆ ఫిలాసఫీ ఎటుపోయిందో మనకు తెలియదు. వెంటనే మా గేట్లు ఎత్తేసిన వెంటనే రాని అన్నాడు. వెంటనే విదిన్ 6 months 3 months లో 10 మంది పోయి. ఈ రోజు సుప్రీంకోర్టు కేసు ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఆగారు. కానీ రేపు పొద్దున వీళ్ళు డిస్క్వాలిఫై కాకపోతే మిగిలిన 20 మంది కూడా పోతారు. అది పార్టీలో మనం చూసాం. అది కేసీఆర్ చూపించిందే మనకి. ఆ సంస్కృతి కేసీఆర్ చూపించాడు, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఖతం చేయాలి పార్టీలని. టీడీపీ మీద ఖతమే చేసి అసెంబ్లీలో ప్రకటించాడు కదా, ఆయన పడ్డాడు. ఈరోజు ఇప్పుడు అదే గుర్తిలో ఆ గుర్తి మళ్ళీ కేసీఆర్ తీసుకున్న గుర్తిలో కేసీఆర్ పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ అట్లా వచ్చింది. కాబట్టి హరీష్ అనేవాడు ఇది పాలిటీషియన్ కాబట్టి తనకున్న అవకాశాలు చూసి ఉండొచ్చు. అమ్మాయి ఇంకో మాట కూడా ఉన్నది, రాజశేఖరేటప్పుడు మీకు జ్ఞాపకం ఉందా లేదా, వెంటనే పోయి ఫోటోలు దిగిండి అక్కడ అన్నాడు. ఈయన వీక్ అయిన సందర్భాన్ని 10 మంది గెలిచారు అప్పుడు కేసీఆర్కి. పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే సందర్భం లోపల హరీష్ పోయి రాజశేఖర్ పోయి కలిశాడు. బుకే ఇచ్చి ఫోటో వస్తే ఆ ఫోటో మీద రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఏదో కాంప్రమైజ్ పోయాడని, ఏదో మాడాడని. ఆ మాట ఈరోజు ఆమె కోర్టు చేస్తుంది. మీడియా మిత్రులు జ్ఞాపకం ఉందా లేదా, రాజశేఖర్ని కలిసాడా లేదా. సో ఆమె 2 చాలా సీరియస్ అలిగేషన్స్ పెట్టింది. ఒకటేమో కాళ్ళబేరానికి వచ్చాడు రేవంత్తో, ఒకటేమో రాజశేఖర్తో కూడా సంప్రదింపులు ఏర్పడిందా. సో ఇవన్నీ ఎవరు చెప్పాలి, హరీష్ చెప్పాలి మనకు. అవును, ఎందుకు సార్ అంటే ఒక పక్కన ఇంకా చాలా రోజులు టైం ఉంది, ఎలక్షన్స్ కి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. సో ఇప్పుడే ఆమె ఓపెన్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పటి నుంచి నువ్వు అడుగులు వేస్తే కదా రేపు పొద్దున నిర్మాణం అయ్యేది. 2-3 ఏళ్ళు పడ్డది ఆమె కొత్త పార్టీ కోసం. తనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ కు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుందని మనకు అర్థమైంది. ఇప్పుడు మనకు అర్థమైంది అంటే ఆమెకి పార్టీలో ఇంపార్టెన్స్ లేదు, కేసీఆర్ పట్టించుకోవట్లేదు, పిలవట్లేదు, మాట్లాడట్లేదు. మాట్లాడుంటే అది వేరే రకంగా ఉండేది. సో ఆ రకంగా వచ్చినటువంటి ఆ క్రమంలో ఈ రోజు బయటపడి ఇవన్నీ వాస్తవాలు చెప్తుండే. కొన్ని చెప్పిందా రఘునందన్ అన్నాడు, 2-3 విషయాలు చెప్పింది ఎన్నో ఉన్నాయన్నాడు. అవును అవును. సో మనకు తెలియదు రేపు పొద్దున ఇంకెన్ని బాంబులు ఆమె పేలుస్తుందో, అది ఎవరి మీద పడి పేలుతుందో మనకు తెలియదు. కానీ అదేమంటున్నానంటే ఆ క్రమంలో ఆమె రేపు పొద్దున పార్టీ పెడితే మినిమం 2 years అయితే పబ్లిక్ లో పోవడానికి కావాలి కదా. సో ఆమె సమయాన్ని కూడా ఎంచుకుందా, ఎప్పుడు కొడితే తను రేపు పొద్దున ఎలక్షన్స్ కి అందుకోవచ్చు అని చెప్పలేం కదా. రేపు పొద్దున ఒక ఫ్రంట్ ఏర్పడ్డది అనుకోండి, ఏ తీర్మార్మలను చిన్న చితక పార్టీలు అందరు కలిసి ఒక ఫ్రంట్ కడతారు. ఫ్రంట్ కడితే ఇప్పుడు ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ కావచ్చు కదా. అంతే కదా, ఫ్రంట్ అయితే చెప్తున్నా. అలా జరగకూడదని మనం అనలేం కదా. సో ఆమె తన శక్తి సరిపోతే వేరే వాళ్ళతో కలుస్తుంది. కలిసి ఫ్రంట్ అంటే ఇగో నా విజన్ డాక్యుమెంట్ నేను కాదు, రేపు పొద్దున ఇగో ఈ బీసీ మిత్రుడిని మేము సీఎం చేస్తా ఉంటారు. ఆ తర్వాత చేసినా చేయకుండా మీరేం చేయలేదు, నేనేం చేయలేదు. కేసీఆర్ కనుక దళితుని ముఖ్యమంత్రి అట్లా కానీ. బట్ ఒక విజన్ డాక్యుమెంట్ వస్తే దాని మీద చర్చ జరిగితే చర్చ వల్ల యాక్సెప్టెన్స్ వస్తుంది. యాక్సెప్టెన్స్ కనుక పబ్లిక్ చేస్తే మీరు ఆపలేరు, నేను ఆపలేదు. అంటే 3 నెలల ముందే ఆమె లేఖ గురించి ఆమె మాట్లాడినప్పుడు సో కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడికి చల్లార్చవచ్చు కదా, కూతురే కదా, ఎందుకు ఆమె పక్కకు పెట్టాలి అంటే ముందుగా డిసైడ్ అయిపోయిందా? ఎందుకంటే పార్టీ ఈ రోజు ఈ విధమైనటువంటి స్థితిలోకి రావడానికి ఒక లిక్కర్ స్కామ్ అన్నటువంటి అంశం కూడా ఆమె ద్వారా పార్టీ నాశనం అయిపోతా ఉంది. కొంచెం చెడ్డ పేరు వచ్చింది, ఆమెను పక్కకు జరుపుతూనే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసి అది మనం చెప్పలేము. కానీ డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ కూడా ఉంది. నెంబర్ 1 మీకు కాళేశ్వరం కూలిపోవడం అన్నది ఒక క్రూషియల్ టైంలో కూలిపోయింది. ఎలక్షన్ అది ఎలక్షన్స్ ముందు కుంగిపోవడం అన్నది
చాలా తీవ్రంగా అవును. వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసింది. ఎస్ లిక్కర్ స్కామ్ కూడా దెబ్బతీసింది. దెబ్బతీసింది బాగా. అవును. అందువల్ల మనం ఈ కారణం ఆ కారణం అని చెప్పలేం, కానీ 100 కారణాలు, యాంటీ ఇన్కంబెన్సీ, కరప్షన్, ప్రతి జిల్లాకు 2-3 దోపిడీదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇష్టమైన వాడు లూటీ చేశారు తెలంగాణ సమాజాన్ని. ఇవన్నీ ఎన్నో పొజిషన్స్ మొత్తుకున్నాయి. నిరుద్యోగ సమస్య, రకరకాల సమస్యలు. అసలు ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ కమ్ముకు పోయే పద్ధతిలో వాళ్ళు చేసిన తప్పులు కూడా వచ్చాయి. అందువల్ల ఆయన రథం కూలిపోయింది. ఇది కర్ణుడి రథం కూలడానికి 100 కారణాలు అన్నట్టు ఇదో కారణం మీరు అన్నది. సో మనం కాదనలేము. కాబట్టి ఇవన్నీ మరి మీరు అన్నట్టు కరెక్ట్. ఆయన పిలిచి మాట్లాడితే కొన్ని సర్దుకుంటాయా, ఆ నేచర్ కాదు అతనిది. ఏమన్నా కానీ పిలవడు అంతే. అది కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, నువ్వు ఉన్నంత వరకే ఉంటావు. ధిక్కరించి పోయినావు అనుకో, లేకపోతే పోయినా అంటాడు. ఆ నేచర్ అతను. ఓకే. ఇప్పుడు ఆ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కేసీఆర్ మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, మాట్లాడేటువంటి సాహసం కూడా చేయకపోవచ్చు మేబీ, ఎందుకంటే కూతురు ఇటు చెల్లె కాబట్టి. ఒక పక్కన హరీష్ రావు కవిత ఇన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కానీ వీళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, కొంత హరీష్ రావు ఏమైనా పక్క పార్టీల వైపు చూసేటువంటి అవకాశం కనబడుతుందా? సో ఒక కూతురు ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, నన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవచ్చు అన్నటువంటి మనోవేదన హరీష్కి ఏమైనా అవకాశం ఏమైనా ఉందా? పక్క పార్టీ అంతేంది, నాకు పక్క పార్టీ వైపు వెళ్దాం అన్నట్టు ఆలోచన తెలిసి ఇంతకుముందే చెప్పానండి. కేసీఆర్ అనేవాడు ఉన్నంత వరకు వీడేటు పోరండి. కేసీఆర్ నాయకత్వం కింద పనిచేసేటువంటి వ్యక్తులే. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇతర నేతలు కూడా కావచ్చు. ఓకే. కానీ అతను జరిగితే కేటీఆర్ ప్రెసిడెంట్ అని ప్రకటించమనండి, సగం మంది వెళ్ళిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది, 3 ముక్కలు అయితే అప్పటి. అది నేను అది. కాబట్టి ఇంకా కేసీఆర్ ఉన్నాడు కదా, ఇంకా ఆయనకు శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, పార్టీని లీడ్ చేసే శక్తి కూడా కనపడుతుంది. పెద్ద అనారోగ్యంగా ఉన్నట్టు అనిపించట్లేదు. కానీ ఆయన రియాక్ట్ కావడం అనేది వేరే అంశం అది. బట్ ఆయన ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం రాదు.